దేనికి వేస్తావు ఓటు? మర్చిపోకుండా వేస్తావు మరి. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఉందిలే ఎలక్షన్. సహాయం చేయాలి మరి. ఇదిగో క్యాలెండర్ పెట్టుకో. మర్చిపోవద్దు మరి. సహాయం చేయాలి. చాలు సహాయం చేయాలి. చేతులు పట్టుకోవడం. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ మాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశం స్టువార్ట్పురం గ్రామంలో ఈరోజు గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో తెలుగుదేశం ప్రాముఖ్యత తెలియజేయటమే కాకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి తల్లి అని చెబుతూ అమ్మకి అక్కకి ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ప్రతి ఇంటికి చీర ఒక సంచి ఇచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్లోచర్ని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని, రాబోయే మేనిఫెస్టోని, అట్లాగే ఈ సంవత్సరం కొత్త క్యాలెండర్ని, అలాగే డోర్కి ఒక స్టిక్కర్ని అంటించి తెలుగుదేశం పార్టీని వాళ్ళు గుర్తుపెట్టుకునేలాగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, లంచానికి తావు లేకుండా అభివృద్ధి పథకంలో నడిపించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను, ఇప్పుడు వచ్చే స్కీములు కూడా అన్నీ కంటిన్యూ అవుతాయి అని తెలియజేయటమే కాకుండా దూరదృష్టి, నిజాయితీ, కష్టపడటం ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా మన ముఖ్యమంత్రి చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి తల్లి అని తెలియజేయటమే కాకుండా ఇప్పుడు లోకల్గా అవినీతి, అలాగే అవినీతి ఇట్లా ఉంటుందా అనే విధంగా ప్రభుత్వం గురించి పన్నులు చిన్నదాని మీద పెద్దదాని మీద ఇంటి పన్నులు, కరెంటు పన్నులతో సహా సర్ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలతో సహా ఎన్నో రకాల పన్నులు, ఆఖరికి చెత్త మీద కూడా చెత్త పన్నేసే ప్రభుత్వం ఈ చెత్త ప్రభుత్వం అమ్మ. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం చాలా గౌరవంగా ఇంటికి పంపిద్దాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన అవసరం, ప్రాముఖ్యత, అనివార్యం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నాం. ఇకపోతే నేను కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చా, ఇంకా 10 మందికి మంచి చేయటం కోసం రాజకీయాలకు వస్తున్నా. మీ ఆశీస్సులు కావాలి, మీ సహాయం కావాలని అర్థిస్తూ ప్రతి ఇంటికి నేను తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నా. నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడానికి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. అలా నేను పనిచేయాలన్నా, మన ఊళ్ళో మంచి జరగాలన్నా, అలాగే స్టువార్ట్పురానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు కూడా తీర్చే విధంగా ఇక్కడ యువతనంతా కూడగట్టుకుని ఒక టీంలాగా తయారు చేస్తున్నాయి ఈ ఊళ్ళో. రాబోయే రోజుల్లో స్టువార్ట్పురానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఇది ఉద్యోగస్తులు గల కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు, అట్లాగే ప్రతిరోజు సువార్తను పట్టణం చేసే కుటుంబాలు ఈ ఊళ్ళో ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఊరిని మనం చాలా ప్రాముఖ్యంగా ముందుకు తీసుకెళ్లే అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో అప్పట్లో అన్న ఎన్టీఆర్ అప్పట్లో ఈ ఊరు సంబంధించి ఒక ప్యాకేజీ లాగా ఇచ్చి, ఆ ప్యాకేజీకి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పన కూడా జరిగింది ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో. మరలా రాబోయే కాలంలో కూడా ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇటువంటి ఊర్లని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా అటువంటి ప్యాకేజీ సిస్టమ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేసి ఇక్కడ పరిస్థితులు వివరించి ఉపాధి కల్పనలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానించి పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం.
అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని తెలియజేస్తున్నా. 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా వస్తాయి అని మేము తెలియజేస్తున్నాం. పేదలకు ఇచ్చే పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. ఎస్సీ సప్లాన్ నిధులతో మరలా చాలా సిమెంట్ రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఎల్ఈడి లైట్లు కూడా మనం తీసుకురావాలి. ఇలా ఎన్నో కార్యక్రమాలకి ఆపేసిన కార్యక్రమాలన్నీ తీసుకురావటమే కాకుండా ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకి విదేశీ విద్యను దూరం చేసిన ఈ ప్రభుత్వాన్ని మరలా పునరుద్ధరించి విదేశీ విద్యను కూడా తీసుకొచ్చి అలా ఇళ్లలో వెలుగులు నింపే విధంగా కూడా చేయాలని, ఇలా ఎన్నో కార్యక్రమాలకి మీ వంతుగా మీరు సహాయం చేయండి, నా వంతుగా నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటా అని తెలియజేయటమే కాకుండా మీ అందరూ ఇచ్చిన సహకారంతో మీ ప్రతినిధిగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ